ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కన్యారాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం గ్రహ సంచారం ప్రకారంగా బృహస్పతి దశమ స్థానంలో, శని సప్తమ స్థానంలో, రాహువు 6వ స్థానంలో, కేతువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. కన్యారాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఈ సంవత్సరం అధికంగా కొన్ని మంచి ఫలితాలైతే తప్పకుండా కలగవచ్చు. కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కన్యారాశి వారికి సంభవించవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత ఉన్నతి అయితే తప్పకుండా ఉంటుంది. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు కొంత అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలి, నూతన వస్తువాహనాలు కొనాలి అనుకునేటువంటి వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారు కొత్తవి కొనుక్కోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే ద్వేషించి మీ మీద శత్రుత్వం పెట్టుకున్నారో అటువంటి వారి మీద విజయం సాధిస్తారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా ఉన్నాయి. కన్యారాశి వారు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది. కొంత మంచి వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా విజయవంతం కావచ్చు. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒకటి మాత్రం ఏంటంటే చిన్న పెట్టుబడితో చేసేటువంటి వ్యాపారాలు కొంత అనుకూలతను ఇవ్వవచ్చు. రైతాంగము కొంత జాగ్రత్తగా పంటలు వేస్తే పంటలు బాగా పండే అవకాశం కూడా ఉన్నది. కన్యారాశి వారికి పరిహారం ప్రతి బుధవారం, ప్రతి మంగళవారము గణపతి సహస్రనామ పారాయణము, మాస శివరాత్రికి శివాభిషేకము, ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది. ప్రతికూలతలు తగ్గుతాయి.